నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జొన్నలగడ్డలో ఘనంగా జరిగిన వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. అధికారుల నిర్లక్ష్యం, అంధకారంలో పట్టణ శివారు ప్రాంతాలు. మావిగన్ నినాదం వైసీపీ పార్టీకే నష్టం తెలియజేస్తున్న ప్రజలు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ప్రత్యేక అతిథిగా పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజానంతరం పెద్ద ఎత్తున నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. యజ్ఞ పురుష నారాయణాయేతి సమర్పయామి ఏతత్ హోమఫలం సర్వం. వెండి బంగారం వేసేవాళ్ళు జైల్లో రండి, అందరు రాదు. చూడమని తీసుకున్నాయట. అక్కడ నుండి బయలుదేరారు. జన్మని పర్యంతం బాల్య యౌవన కౌమార ఆర్థకేషు సహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త పాతకాది సమస్త క్రియార్థం దశ పూర్వేశ మాతృ వంశాన శాంతఫన రాజకే శ్రీ వేణుగోపాల స్వామిన పరిపూర్ణ ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధిరస్తు. దయచేసి దారిలో ఎవరు పండుకున్నారు వారిని వారి కుటుంబాన్ని వ్యాపార రీత్యా శ్రీ వేణుగోపాల స్వామి వారు కాపాడవలసిందిగా కోరుతున్నాము. శిలాబింబాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాము. ఈ రోజు నుంచి స్వామివారు సుదర్శన సంతాన వేణుగోపాల స్వామి అయిన మామూలు వేణుగోపాల స్వామి, సుదర్శన సంతాన వేణుగోపాల స్వామి. మనం ఏ కోరిక తలుచుకొని ఆ కోరిక నిమిత్తంగా 11 ప్రదక్షిణాలు చేస్తే స్వామికి ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజు నుంచి కూడా స్వామివారి దగ్గర మనం అనుకున్నటువంటి స్వామివారి ఇక్కడికి చక్కగా వచ్చాడు. శిలాబింబ ప్రతిష్ఠ చక్కగా చేసుకున్నాం. 3 రోజులు కూడా ఈ స్వామివారి యొక్క నామం సుదర్శన సంతాన వేణుగోపాల స్వామి. అంటే ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నెరవేరుతాయి. 11 ప్రదక్షిణాలు మాత్రం కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత అనుకోవాలి, అప్పుడు తర్వాత మళ్ళీ తీరిన తర్వాత మళ్ళీ 11 ప్రదక్షిణాలు చేయాలి. అలా స్వామివారి కోరికది. కాబట్టి ఈ రోజు నుంచి అందరూ కూడా 11 ప్రదక్షిణాలు చేయాలి స్వామివారికి.
40 రోజులు అలా జరగాలి. ఉన్న వాళ్ళంతా కూడా చేయాలి ప్రతిరోజు కూడా ఇక్కడ. అది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారటంతో పాటు కూలీలందరికీ పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామం నందు గురువారం నిర్వహించిన ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వయంగా గుణపం పట్టి ఉపాధి పనులను అధికారికంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన పనులను ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ కింద చేపట్టడం జరుగుతుందన్నారు. ఉపాధి పనులను వీబీజీ రామ్జీ పథకం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. సంవత్సరంలో 2 వ్యవసాయ సీజన్లలో మొత్తం 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఉంటుందని, మిగిలిన రోజుల్లో కూలీలకు ఏడాదికి 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ మరియు జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ భవనాలు, రోడ్లు, చెక్ డ్యాములు, ఫారం, పాండ్ల నిర్వహణ, విపత్తుల నిర్వహణ కింద చెరువు కట్టల సంరక్షణ వంటి పనులను చేపడతామన్నారు. ఉపాధి పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర అత్యంత కీలకమని, కూలీలు కనీసం 4 గంటల పాటు పనిచేసేలా చూడటంతో పాటు పనుల కొలతలను వారు సరిగ్గా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పనుల కేటాయింపుల్లో ఉన్న కొన్ని లోపాల వల్ల కూలీలకు పూర్తి స్థాయిలో వేతనాలు అందడం లేదని, రాబోయే 2 నెలల పాటు కూలీలకు పూర్తి వేతనం అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ద్వారా 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచడం జరిగిందన్నారు. కేవలం 4-5 గంటలు పనిచేయడం ద్వారానే 312 రూపాయల వరకు వేతనం సంపాదించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు పథకంలో అవకాశం ఉందన్నారు. స్టేట్ వ్యాప్తంగా వీబీజీ రామ్జీ పథకం ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నరేగా ప్లేస్లో వీబీజీ రామ్జీ పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. గత సంవత్సరం నరేగా పథకం కింద 58 లక్షలు మ్యాండేస్ పల్నాడు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 లక్షల మ్యాండేస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లీన్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి వచ్చే 2 నెలల్లో కూడా వీబీజీ రామ్జీ పథకం కింద వర్క్స్ అన్ని శాంక్షన్ చేసుకొని మ్యాండేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు 8,000 పైన ఆల్రెడీ నరేగా కింద శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా ఆటోమేటిక్గా వీబీజీ రామ్జీ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ ముఖ్యంగా మనకి ఫీల్డ్ ఛానల్స్, డీసిల్టింగ్, హార్టికల్చర్ ప్లాంటేషన్స్, నెట్ గ్రీన్ కవర్ కింద ఉన్న వర్క్స్ ఈ టైంలో మన మాన్సూన్ వచ్చే ముందు ఏమేం వర్క్స్ ప్రయారిటీగా చేయాలి అది ఇప్పటివరకు శాంక్షన్ చేయడం జరిగింది. జలధార జలహారతి ప్రోగ్రామ్ కింద కూడా 30 కోట్ల పైన వర్క్స్ ఈ నరేగా కింద ఏం శాంక్షన్ చేసామో అది వీబీజీ రామ్జీ పథకం కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాము కాబట్టి నేషన్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది, స్టేట్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది కాబట్టి వచ్చే 2 వారాల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఒపీనియన్ తీసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. ఏ అధికారి పనితీరు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ఉన్నది నరసరావుపేట పురపాలక సంఘ అధికారుల పనితీరు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణ శివారు ప్రాంతవాసులు చీకట్లో వీధి దీపాలు లేక ఇబ్బందులు గురవుతున్నారు. ప్రజా సంఘాల నేతలు, శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబుకి విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సంఘాలు అడిగింది తడువుగా తక్షణమే చర్య తీసుకోవాలని శాసనసభ్యులు ఆదేశించినప్పటికీ అధికారులు విన్నట్లుగా వ్యవహరించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడంతో పట్టణ శివారులో విష సర్పాలతో పాటు దొంగల భయం అధికంగా ఉందని ఇప్పటికైనా కమిషనర్ శివారు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారంలో ఉండగా రాజధాని అమరావతిలో గుప్పెడు మట్టి కూడా వేయటం చేతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో ప్రజలను మళ్లీ తప్పుదోవ పట్టించేందుకు నాటకాలు ఆడుతున్నాడని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో కాలక్షేపం చేసి ప్రజా ఆగ్రహానికి గురై అసెంబ్లీలో 11 సీట్లు పరిమితమైన జగన్ తన అభిప్రాయం మార్చుకోలేదని ఇప్పుడు 3 రాజధానులు మర్చిపోయి మళ్లీ మావిగన్ అంటూ ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడని, అతని మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో మరింత దారుణమైన ఫలితాలు జగన్మోహన్ రెడ్డి చూస్తాడని ప్రజలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతాన్ని అంధకార ప్రాంతంగా తయారు చేశారు. ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ
చాలా దారుణమైన ఆ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అక్కడి ప్రజలు. రైతులు అమరావతి కావాలని ధర్నాలు చేసి పాదయాత్రలు చేస్తున్నప్పటికి కూడా వాళ్ళపై లాఠీ జులాన్ని ప్రదర్శించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలా ఈరోజు అధికారం చంద్రబాబు నాయుడు గారు దక్కించుకొని అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్వలేని స్థితిలో మళ్ళీ యూటర్న్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మావిగారి పేరుతో మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆటలు అక్కడ ఉన్న ప్రజలు గ్రహించారు. మీకు మరొకసారి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. మీరు మాత్రం మారి అభివృద్ధి కోసం పాటుపడి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి విధ్వంసానికి పాల్పడుతూ అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య గొడవలు సృష్టించే విధంగా ప్రయత్నం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలోనే ఆ రోజు అమరావతి కోసం రాజధాని మీద ఏ విధంగా ఆ రోజు హామీ ఇచ్చాడో, అమరావతికి కట్టడానికి, రాజధాని కట్టడానికి 33,000 ఎకరాలు కాదు 35,000 పైన ఎకరాలు కావాలని చెప్పి ఆ రోజు సమర్థించడం, శాసనసభలో చెప్పడం జరిగింది. తర్వాత 2019లో గెలిచిన తర్వాత యూటర్న్ తీసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుతో కూడిన పని. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాపిటల్ రాజధానిగా వచ్చేసేమో వైజాగ్, తర్వాతనే అమరావతి, తర్వాత న్యాయ రాజధానిగా మన రాయలసీమ కర్నూలు జిల్లాకి కేటాయించుతున్నామని చెప్పి ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరొక యూటర్న్ తీసుకొని ఓడిపోయిన తర్వాత ఇవాళ మావిగన్ అనే ఒక స్లోగన్ తోటి ముందుకు వచ్చి నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము మావిగన్ అనే ఎజెండా మీద మేము ప్రజల్లోకి వెళ్తాం, రేపు 2029లో మీరు కూడా అమరావతి మీద మీరు వెళ్ళి మేమైతే మావిగన్ మీద మేము వెళ్తాము, దాని మీద ప్రజలకు ఎవరు సమర్థిస్తారో చూద్దామని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి నిర్మాణం కావచ్చు, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇవాళ 20 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ జరిగితే 12,63,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు గ్రౌండింగ్ చేసి వర్క్ మొదలుపెట్టడం జరిగింది. దీని మూలంగా రాబోయే రోజుల్లో 15 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి ఇవాళ అభివృద్ధి చెందుతుంది. మరో పక్క వచ్చేసి రాజధానిలోనూ అప్పుడు శ్మశానం అని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చేసి ఇవాళ ఏఎస్ ఐపీఎస్ కార్యదర్శి క్వార్టర్లు పూర్తి చేయడం జరిగింది. తర్వాత అక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పూర్తి చేసి ఇవాళ శరవేగంతో 2028 కల్లా రాజధాని పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి ఒక పక్క కూటమి సర్కారు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అనేక నిధులు తీసుకొచ్చి వాళ్ళ శరవేగంతో పనిచేస్తున్న దృష్ట్యా రాబోయే రోజుల్లో మన పార్టీకి పుట్టగొత్తులు ఉండవనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లో ఒక అలజడి, పెట్టుబడి పెట్టే వాళ్ళు పారిశ్రామికవేత్తల్లో భయాన్ని పుట్టిస్తే ఇప్పుడు పనులు ఆగిపోతాయి, తర్వాత నేను అధికారంలోకి రావాలనే ఒక దుర్బుద్ధితోటి ఈరోజు మాట్లాడటం జరిగింది. పల్నాడు జిల్లాలో చేపల పునరుత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటపై నిషేధం ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాగార్జున సాగర్, కేఎల్ రావు, పులిచెంతల జలాశయాల్లో చేపల వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సు రద్దు చేస్తామన్నారు. నర్సరావుపేట పట్టణంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. పట్టణంలోని 28వ వార్డులో ఉన్న మహాలక్ష్మి చెట్టు వద్ద ఉన్న అమ్మవారి హుండీని పగలగొట్టి కానుకలు దొంగిలించారు. భక్తులు సమర్పించే కానుకలు అన్నీ ఆ హుండీలోనే ఉన్నాయని స్థానికులు తెలిపారు. దొంగతనంపై ఫిర్యాదు చేయగా త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మాది 28వ వార్డు మహాలక్ష్మి చెట్టు కాడ ఉండి దొంగతనం చేస్తున్నారు. ఇది 3వసారి. నా పేరు స్వర్ణ వెంకట విజయలక్ష్మి. మా అమ్మవారి చెట్టు కాడ దొంగతనాలు జరుగుతున్నాయి. 28వ వార్డు, ఇది 3వసారి.
మాలసమ్మ చెట్టు. మాది 28వ వార్డు. గత కొన్ని నెలలుగా దొంగతనాలు జరుగుతున్నాయి. దయచేసి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం పెట్రోలింగ్ చేయమని, లేకపోతే ఇలా దొంగతనాలు కొనసాగుతూనే ఉంటాయి. దొంగతనాల నుంచి బైక్ దొంగతనాలు, ఇళ్లలో వస్తువులు కూడా తీసుకెళ్తూ ఉంటారు. దయచేసి పోలీసులు వారిని కోరుతున్నాము. నా పేరు వెంగమాంబ, మాది 28వ వార్డు. ఇక్కడ మాలక్షమ్మ వారి చెట్టు దగ్గర ఉండి దొంగతనం జరిగింది. ఇది 3వసారి. ఇలా జరగకుండా మళ్ళీ చూసుకోవాలని పోలీసు వారిని కోరుచున్నాం. పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న శ్రీచక్ర సిమెంట్ కంపెనీ అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దశాబ్దాల కాలంగా ఈ కంపెనీకి దాదాపు 400 మంది కార్మికులు ఎన్నో కోట్లు లాభాలను అర్జెంటు పెట్టారని, అటువంటి వారిని లాకౌట్ పేరుతో రోడ్డును పడేయడం దారుణమని వారు విమర్శించారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పునరుద్ధరించి కార్మికులు జీవనోపాధి కాపాడాలని వారు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా కారంపూడికి ఆనుకొని ఉన్నటువంటి శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉపాధి కల్పించే పెద్ద పరిశ్రమ అది. ఈరోజు చక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి చక్ర సిమెంట్ కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ లాకౌట్ ప్రకటించడం అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులకి దాంట్లో పనిచేసే దాదాపుగా 400 నుంచి 500 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డును పడే పరిస్థితి ఉంది. కనుక దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, కార్మికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చెప్పి ప్రభుత్వం దాన్ని జోక్యం చేసుకొని అవసరమైతే ప్రభుత్వమే దాన్ని ఎంటర్ నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారంపూడి శివారులో ఉన్నటువంటి శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ దశాబ్దాల తరబడి అక్కడ ఉండి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అందులో 400 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కొన్ని వందల మంది దాన్ని బేస్ చేసుకొని జీవిస్తూ ఉన్నారు. అర్ధాంతరంగా ఇటీవల కాలంలో దాన్ని మూసేశారు. ఏమిటి మూసేయటం అని చెప్పేసి ప్రశ్నిస్తే నిన్ననే లాకౌట్ అని చెప్పేసి యాజమాన్యం ప్రకటించింది. దీన్ని ప్రజా సంఘాలుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. సిమెంటు పరిశ్రమ అనేది లాభాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ఈ రోజున మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అక్రమ పద్ధతుల్లో చట్ట వ్యతిరేకంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కార్మికుల యొక్క పొట్ట కొట్టడం అనేది చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వాలు అనేటువంటివి ఉపాధి రంగాన్ని డెవలప్ చేయాల్సింది పోనిచ్చి ఇలా యాజమాన్యం అక్రమంగా లాకౌట్ చేస్తుంటే చూస్తూ ఉండటం అనేది సరైనది కాదు. ఆ మేనేజ్మెంట్ మీద చర్య తీసుకోవాలి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలి. ఉపాధి కోల్పోయినటువంటి కార్మికుల్ని మళ్ళీ చేర్చుకొని దాన్ని బేస్ చేసుకొని జీవించేటువంటి అనేక వందల మందికి ఉపాధి రంగమైనటువంటి శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీని తక్షణమే ఓపెన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ అక్రమ పద్ధతిలో లాకౌట్ ప్రకటించినటువంటి మేనేజ్మెంట్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూలై 7న జరిగే చెల్లో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు. గడిచిన 2 ఏళ్లలో మున్సిపల్ కార్మికుల సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయన్నారు. కార్మికులకు పరికరాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ వర్షాకాలంలో పనిభారం అధికమవుతుందని, చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు సంప్రదాయంగా వచ్చే పనుల కల్పన ఈ ప్రభుత్వంలో 2 ఏళ్లుగా జరగడం లేదన్నారు. డైలీ వేజ్ కార్మికులకు ఆడిట్ అబ్జెక్షన్లతో 5 నెలలైన వేతనాలు అందడం లేదని, వారి జీవనం దుర్భరంగా మారిందన్నారు. వీటిపై క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని ప్రజారోగ్యం, పారిశుద్ధ్య సేవలు మెరుగుపరచాలని ఆందోళనలు చేసిన చీమ కుట్టినట్టయినా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. సంక్షేమ పథకాలు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ ఆఫీస్ సిబ్బందికి వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. రెగ్యులర్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలైన ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవులు సత్వరం విడుదల చేయాలని, అలాగే మున్సిపల్ రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తెచ్చి పనుల పర్యవేక్షణ, నిర్వహణ థర్డ్ పార్టీకి అప్పచెప్పడం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమని, తక్షణం ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జొన్నలగడ్డలో ఘనంగా జరిగిన వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. అధికారుల నిర్లక్ష్యం, అంధకారంలో పట్టణ శివారు ప్రాంతాలు. మావిగన్ నినాదం వైసీపీ పార్టీకే నష్టం తెలియజేస్తున్న ప్రజలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.